తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బు కోసం పరిగెడుతున్నారు అనొచ్చా, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం పరిగెడుతున్నారు అనొచ్చా? పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఒక ట్రాప్లో డబ్బు ఒక్కటి మాత్రమే మాకు సొల్యూషన్ ఇస్తుందని ఒక ట్రాప్లో ఉండిపోయారు. ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఒక ట్రాప్ అని ఎందుకంటున్నా అంటే ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మీరు కోరుకుంటారు, కానీ అది కేవలం డబ్బు వల్ల సాధ్యమని మీరు నమ్ముతున్నారు చూసారా, అది పెద్ద ట్రాప్. అది డబ్బు వల్ల సాధ్యం కాదని. నేను ఒక విషయం అడుగుతాను, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తే మాత్రమే మా పిల్లలు సమాజానికి పనికొస్తారు, మా పిల్లల జీవితాలు బాగుపడతాయని మీరు నమ్ముతారా? నో సార్, చెప్పలేము ఆ మాట. ఎవరు చెప్పలేరు. పోనీ మున్సిపాలిటీ స్కూల్లో చదివించినా, లేకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించినా, లేకుంటే నార్మల్ స్కూల్లో చదివిస్తే మా పిల్లలు దేనికి పనికిరారు అని మీరు చెప్పగలుగుతారు? నో సార్. అక్కడ చదివించిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, ఇక్కడ చదివించిన వాళ్ళు అందులో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తేడా ఎక్కడుంది? సంస్థల్లో కాదు ఉండేది, తేడా వ్యక్తిలో ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఉద్యోగంలో ఏం గొప్పతనం ఉండదు, చేసే వ్యక్తిలో అది ఉంటుంది. ఏమవుతుంది? నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ఒక షెఫ్గా ఒక వ్యక్తి రోడ్డు మీద టీ స్టాల్లోనే ఎక్కడో పనిచేస్తూ, లేకుంటే అక్కడ హోటల్లో పనిచేస్తూ నెలకు 10,000 సంపాదించే షెఫ్ ఉన్నాడు. అదే పని తాజ్ హోటల్లోనే, లేకుంటే విమానంలో, లేకుంటే డిఫరెంట్ 7 స్టార్ హోటల్లో పనిచేస్తూ నెలకి 2.5 లక్షలు డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరిది ఉద్యోగం కదా, ఇద్దరు షెఫ్సే కదా. ఒకరెందుకు 10,000 డ్రా చేస్తున్నారు, ఒకరెందుకు 2.5 లక్షలు డ్రా చేస్తున్నారంటే ఇది వృత్తిలో ఉండే గొప్పతనం కాదు, వ్యక్తి యొక్క స్కిల్లో ఉండే గొప్పతనం. అది కనుక మీరు పిల్లలకి ఇవ్వగలిగితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇక్కడ మీరు కోటాను కోట్లు సంపాదించాలని ఆస్తి ఇవ్వకండి. అందుకే నేను స్ట్రాంగ్గా ఒకటి నమ్ముతాను, ఒక సైకాలజిస్ట్ చాలా గొప్పగా చెప్పిన విషయం, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. నీ పిల్లలకి ఎంత ఆస్తి వదిలేళ్తున్నావు ఇంపార్టెంట్ కాదు, నీ పిల్లల గుండెల్లో ఎటువంటి విలువలు నింపుతున్నావు ఇంపార్టెంట్. దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ మధ్య టెండెంట్ తెలుసా, మా వాడికి 10 ఎకరాలు కొనిపెట్టాను రా, మా పాప కొద్దిగా కొన్ని దాన్ని ఏదో అంటారు సవర్లా, ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్లో బంగారం తీసి పెట్టాను, మా వాడికి ఆస్తి ఒక 10 కోట్లు ఉంది అని చెప్పి అంటూ ఉంటే, డబ్బు అనే బల్బుని మీరు ఇచ్చి కనుక పెట్టేస్తే రేపటి రోజున కరెక్ట్గా గట్టిగా మాట్లాడితే నెల రోజులు మొత్తం తగలబెట్టే జనరేషన్ వీళ్ళందరూ. అది కాదు నిజమైన ఆస్తి. నిజమైన ఆస్తి ఏంటంటే మీరు ఇచ్చే విలువలు. ఈరోజు నా తండ్రి నాకు ఇచ్చిన విలువ, ఎవరొచ్చినా సంస్కారంగా మాట్లాడమని నాకు 4వ క్లాస్ నేర్పిన విషయమే ఇప్పటికీ నేను అప్లై చేస్తాను, నేను చచ్చే వరకు అప్లై చేస్తాను, రేపు నా పిల్లలకు కూడా అదే ఇచ్చే నేను ఆస్తి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కరోడ్పతిని, ఓకే, ఇప్పుడే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, యాంకర్ గారు ఉన్నారు, ఇంకో పీపుల్ ఉన్నారు. నేను రాగానే హలో కెమెరామ్యాన్ నీట్గా సెట్ చేయండి, ఏమి ఇంత లేట్ ఏంటి, తెలీదా మీకు, కామన్ సెన్స్ లేదా అని చెప్పాను అనుకో, నా దగ్గర ఎన్ని కోట్లను వాళ్ళు ఏమనుకుంటారు, ఒరే ఈడు బల్బ్ ఇంత ఎక్కువ ఉంది ఏంట్రా, అవునా, ఇప్పుడు నా డబ్బు నాకు మర్యాద ఇవ్వాలా, అలా కాకుండా ఇక్కడ రా భయ్యా అంతా ఓకేనా, థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ, ఓకే ఫైన్, ఇలా అంటే బా సార్ ఓకేరా. ఇప్పుడు నా డబ్బు వల్ల నాకు రెస్పెక్ట్ వచ్చిందా, నా క్యారెక్టర్ వల్ల వచ్చిందా అంటే నా క్యారెక్టర్ వల్ల. అది నేర్పిన పిల్లలకి మీరు ఎంత సంపాదించినా వేస్ట్ అంటే. దయచేసి డబ్బు అనే ట్రాప్లో కాకుండా వాల్యూ సిస్టమ్ అనే ట్రాప్లోకి మీరు రాగలిగితే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. సార్ ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి స్కూల్ డేస్లో ఏమో మార్క్స్ ఎలా సంపాదించుకోవాలనేది నేర్పిస్తున్నారు, పెద్దయ్యాక డబ్బులు ఎలా సంపాదించాలనేది నేర్పిస్తున్నారే తప్ప ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది అసలు ఏ తల్లిదండ్రులకు నేర్పించట్లేదు. దాని గురించి మీరు ఏమంటారు సార్? మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. ఒక అతను రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు చాలామంది చూసి మీ రైట్ హ్యాండ్ వీక్గా ఉందని అంట. వాడు చెక్ చేసుకుని బాగానే ఉంది కదా అంటే ఒకరిద్దరు చెప్తే ఓకే అనుకోవచ్చు, చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నాడు రైట్ హ్యాండ్ వీక్గా ఉందని. ఇంకా వీడేం చేయాలంటే సరే రైట్ హ్యాండ్ వీక్ అయింది, నేను స్ట్రెంతన్ చేసుకుందని జిమ్కి వెళ్ళాడు. జిమ్కి వెళ్ళగానే కోచ్ కనపడ్డాడు. కోచ్ని అడిగాడు, సార్ రైట్ హ్యాండ్ వీక్ చేసుకోవాలి. ఒరే అలాంటి పిచ్చి పనులు చేయబాక, చేస్తే మొత్తం బాడీ అంతా చేసుకోవాలి. లేదు రైట్ హ్యాండ్ మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే అందరు చెప్పింది రైట్ హ్యాండ్ అన్నాడు. అరే నీకు అర్థం కావట్లా, పూర్తి బాడీకి ఎక్సర్సైజ్ చెప్తా, రైట్ హ్యాండ్ మాత్రం చేసుకోబాక, అది బాగుండదంటే. లేదు సార్ నాకు కావాల్సింది రైట్ హ్యాండ్ ఎక్సర్సైజ్లే అన్నారంట. సరే నీ కర్మ నువ్వు సావు అని చెప్పి వాడికి రైట్ హ్యాండ్ ఎక్సర్సైజ్లు మాత్రమే చెప్పారు. 6 నెలల తర్వాత చూస్తే బాడీ అంతా పలసగా ఉంది, హ్యాండ్ మాత్రం 6 నాళ్ళలాగా ఉంది. చూడడానికి ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీ పిల్లల్ని కూడా అలాగే ఉంటుంది. 1 డైమెన్షన్లో మాత్రమే డెవలప్ చేసి మిగతా అంతా గ్రోత్ ఇవ్వకుండా ఉంటే అది రియల్ ఎడ్యుకేషన్ కాదు. ఇక్కడ చాలామంది మార్కులు అని వెళ్తుంటే నాకు విషయం చెప్పండి. మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చూసే వాళ్ళందరూ, బికాస్ ఏదో మాట్లాడుతుంటే మీరు ఎందుకు వింటూ ఉండాలి, మీకు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ మీకు ఏదనిపిస్తే కిందది రాయండి, ఎస్ నో అనేది రాయండి. కేవలం మార్కులు మాత్రమే ఉంటే వాళ్ళ జీవితం సరిపోతుంది సార్, ఇంకేమీ లేకపోయినా పర్లేదు అనే క్వశ్చన్ మేము అడిగారు. నేను ఒక విషయం అడుగుతాను,
మార్కులు మాత్రమే ఉంటే సరిపోతుందా? మార్కులతో పాటు 10 మందిలో ఎలా కలవాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఒక నాయకుడిగా 10 మంది టీంని ఎలా లీడ్ చేయాలి, క్రియేటివ్గా ఎలా ఆలోచించాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి, దేశం మీద గౌరవం, ఇలా అన్నీ కలిపి దాంతోపాటు చదువు ఉంటే బాగుంటుందా? ఓన్లీ చదువు అంటే చదువు ఒకటి రాయండి, లేదు సార్ అన్నీ కలిపి ఉండాలంటే ఆల్ అని రాయండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. హానెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా వేసుకోండి, లేకుంటే 5 దాకా వేసుకోండి. ఏమి నేర్పిస్తున్నాం? మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫెంటాస్టిక్ నేర్చుకున్నాడు, లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ ట్యూషన్ దానికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకుంటాడు? సేమ్ అవే, మ్యాథ్స్, సైన్స్, సోషల్, లాంగ్వేజెస్, ఫెంటాస్టిక్. మళ్ళీ తర్వాత తినేసి వచ్చి పడుకొని వెళ్ళిపోతాడు. అంటే సంవత్సరం మొత్తం కేవలం చదువు మాత్రం నేర్పిస్తే వాడికి చదువు మాత్రం వస్తుంది. కానీ అదే సంవత్సరం ఆల్రెడీ స్కూల్కి వెళ్ళాడు కాబట్టి మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ నేర్చుకొని వచ్చాడు కాబట్టి సాయంత్రం వచ్చాక సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి, క్రియేటివిటీ అంటే ఏంటి, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, లేదా 10 మందిలో సోషలైజ్ ఎలా అవ్వాలి, ఇవన్నీ మీరు నేర్పించకపోతే ఎప్పుడు నేర్చుకుంటాడు? నేర్చుకునే ఛాన్స్ కూడా ఎక్కడ లేదు. అందుకే మేము చెప్పేది ఏంటంటే మార్నింగ్ సెక్షన్ అంతా లేదా వాడికి డే సెక్షన్ అంతా వాడికి ఇది ఇచ్చి స్కూల్ నేర్పించాల్సినవన్నీ స్కూల్ నేర్పిస్తుంది. చాలామంది ఈ మధ్య అద్భుతాలు ఏంటి తెలుసా, లక్షల ఫీజు కడుతున్నాం కదా సార్, అంతా వాళ్ళు చూసుకుంటారులే, అది ఎందుకు వాళ్ళకి దత్తత ఇచ్చేసేయండి, మీరు ఫీజులు కట్టే మెషిన్స్ కదా, అలా ఎప్పుడు చేయకండి. నేనేదో మిమ్మల్ని ఎత్తిపొడుస్తున్నాను మాత్రం కాదు, కానీ జరిగే ప్రాబ్లం ఇదే. నేను చెప్పేది అబద్ధమైతే 10వ తరగతి దాకా అంతెందుకు, అంతకుముందు ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కాదు. లాస్ట్ 20 సంవత్సరాల్లో దాదాపుగా సంవత్సరానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం స్టూడెంట్స్ మాత్రమే చేసుకునే ఆత్మహత్యలు వేలల్లో ఉన్నాయి. ఏమి ఇంతకుముందు సమస్య వస్తే మనం ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఈ పాటికి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాలి. కానీ సమస్య వచ్చినప్పుడు అదేముందిరా పోదాం అని చెప్పి, ఇంతకుముందు మీకు గుర్తుందో లేదు, పిట్టగోడలు అనేవాళ్ళు. పిట్టగోడల మీద కూర్చొని సాయంత్రం అవ్వగానే వచ్చి నలుగురం కూర్చొని మాట్లాడుతుంటాం. ఒకవేళ ఎవడైనా డల్గా ఉన్నట్టు ఏమైందిరా మామ అంటే, నా టీచర్ నన్ను తిట్టా, ఓరే నన్ను తిట్టిన దాంతో పోలిస్తే నేను తిట్టా, ఏం కాదులే రారా అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఫేస్ ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఒకడు సపోర్టింగ్గా ఉన్నాడు కాబట్టి మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అందుకే ఏం జరిగినా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, మొత్తం అంతా సెట్ అయిపోద్ది. ఈ రోజుల్లో వాడు వెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెడతాడు, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఐఎమ్ ఫీలింగ్ సాడ్, పక్కోడు దాన్ని ఫన్నీగా తీసుకోండి, అయితే ఎందుకు బతుకున్నా చచ్చిపో అని పెడుతుంటే ఇంకా వాడికి ఏమనిపిస్తుంది? పైగా 10th దాకా ఎక్కువ ఆత్మహత్యలు జరగవు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు జరగవు. ఎవరు ఎక్కువ చేసుకుంటారంటే ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ బిఫోర్ ఉండే ఏజ్ చాలా ఎక్కువ ఆత్మహత్యలు. ఒక్క రాజస్థాన్ కోటా అనే ప్లేస్లో, ఓపెన్గానే చెప్తున్నాను, నాకే భయం లేదు, రాజస్థాన్ కోటా అనే ప్లేస్లో ఎన్ని ఆత్మహత్యలు చేస్తున్నారు లాస్ట్ చూసుకోండి. మొన్న నీట్ ఎగ్జామ్స్ ముందు 34 మంది చేసుకున్నారు. 16 సంవత్సరాల కొడుకుని కూతుర్ని అంత కష్టపడి అక్కడ దాకా తీసుకొని వచ్చి పోయి ఉరేసుకొని చావండి, పోయి ట్రైన్ కింద పడి చావండి అని చెప్పి అలాంటి ఇచ్చే చదువు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, కొడుకుని చంపుకోవాలి, కూతుర్ని చంపుకోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కానీ తెలియకుండా మీరు వాళ్ళ బంగారు భవిష్యత్తు అనుకొని అందరిని ఒకే లైన్లో తీసుకొని వచ్చి పెట్టే స్ట్రెస్లో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మై సిన్సియర్ రిక్వెస్ట్, స్కూల్కి పంపించే పిల్లల్ని ఆ స్కూల్కి పంపిస్తూనే మీన్వైల్ ఇవన్నీ కనుక మీరు నేర్పించగలిగితే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా. ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు ఫేస్ చేయగలుగుతారండి అప్పుడే, లేదంటే ఇలా సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 2 నిమిషాల్లో ఆర్డర్ వచ్చే స్విగ్గీని ఈజీ యాక్సెస్ అయిపోయినప్పుడు, జొమాటోలో ఈజీ యాక్సెస్ వస్తున్నప్పుడు, రెడ్ బస్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిదీ ఈజీ యాక్సెస్ వచ్చేసరికి ఇంకా లైఫ్లో కష్టం వాడికి తెలియకపోతే, కష్టం విలువ తెలియకపోతే, కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేక వాడు ఈజీగా 2 నిమిషాలు చచ్చిపోతే బాగుంటుందని చచ్చిపోతున్నాడు. ఆ ఈజీ యాక్సెస్ని వీళ్ళకి ఫస్ట్ నుంచి కష్టం అనేది తెలుస్తూ, మీలో ఎంతమంది చిన్నప్పుడు కష్టాలు పడి ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వచ్చారో ఒకసారి వాళ్ళందరూ చెప్పండి. నా స్టోరీ నేను చాలాసార్లు షేర్ చేశాను. 8th క్లాస్లో నాన్న చనిపోతే ఈరోజు అంతా ఆడ విలువ తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోగలిగాను. అర్థమవుతుందా? అందరం కష్టాలు, కానీ పిల్లలకు మాత్రం లేదు సార్, నేను పడ్డ కష్టాలు పిల్లలకు పడకూడదు సార్. ఇదొక దరిద్రపు లైను పేరెంటింగ్ ఏదైనా ఉంటే. నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. నేను ఇప్పుడు మీరు రిక్షా తొక్కారని వాళ్ళు రిక్షా తొక్కమని చెప్పట్లా, మీరు ఆటో నడిపారని వాళ్ళని ఆటో నడపమని చెప్పట్లా, కానీ ఆటోలో ఎక్కడం, ఆటో యొక్క కష్టాన్ని వాళ్ళకి తెలిసే విధంగా చేయాలి. అవును, నేను ఒక విషయం అడుగుతాను, ఎండలో ఆడుకునే పిల్లాడికి ఎక్కువ జబ్బులు వస్తాయా, ఏసీలో పుట్టి పెరిగిన వాడికి ఎక్కువ జబ్బులు వస్తాయా? ఏసీలో పుట్టి పెరిగిన వాళ్ళకే వస్తాయండి. ఎండలో వాడికి ఇమ్యూనిటీ సిస్టమ్, విటమిన్ డీలు అన్నీ కలిపి వచ్చాయి కాబట్టి వాడికి అసలు ప్రాబ్లం ఉండదు. అంటే కష్టం విలువ తెలిసిన వాడికే
డెఫినెట్గా వాడికి కష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతాడు. సుఖం విలువ తెలిసిన వాడికి కష్టాలు వస్తే వాడు తట్టుకోలేక అంతే సుఖంగా చనిపోయే మార్గాలు మాత్రం ఎత్తుక్కుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.